ఓం శాంతి. ఈరోజు జూన్ 22వ తేదీ 2025 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాదా డిసెంబర్ 15, 2005లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక ఇప్పుడు స్నేహము మరియు సహయోగముల రూపురేఖలను స్టేజ్ పైకి తీసుకురండి. ప్రతి ఒక్కరికి గుణాలు మరియు శక్తుల కానుకను ఇవ్వండి. ఈరోజు పరమాత్మ అయిన తండ్రి తన నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారులైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ అనేది విశ్వంలోనే కోట్లలో కొద్ది మందికే ప్రాప్తిస్తుంది. ఈ పరమాత్మ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఎందుకంటే ఒక్క పరమాత్మ తండ్రియే నిరాకారుడు, నిరహంకారుడు. పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారం. బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానం వంటిది. ఒకవేళ బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ ప్రేమ అనుభవం అనేది తక్కువగా ఉన్నట్లయితే, ప్రేమ లేకపోతే జీవితం రమణీకంగా ఉండదు, నిస్సారమైన జీవితం అయిపోతుంది అంటున్నారు బాబా. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, తోడు ఉంటుందో, అక్కడ అన్నీ చాలా సహజంగా సరళంగా అయిపోతాయి. కష్టం యొక్క అనుభవం అనేదే ఉండదు. అటువంటి అనుభవం ఉంది కదా అని బాబా అడుగుతూ ఉన్నారు. పరమాత్మ ప్రియులు ఏ వ్యక్తి లేక ఏ సాధనాల ఆకర్షణలోకి రాలేరు. ఎందుకంటే పరమాత్మ ఆకర్షణ, పరమాత్మ ప్రేమ ఎంతగా అనుభవం అనేది చేయిస్తుందంటే వారు ప్రేమ కారణంగా సదా లవలీనమై ఉంటారు. దీనినే లోకులు పరమాత్మ ప్రేమలో లీనమైపోవటము అని వాళ్ళు అనుకుంటారు. పరమాత్మలో లీనం అవ్వరు, కానీ అంటే అలాగ పరమాత్మ ప్రేమలో లీనం అయ్యేది అంటే వాళ్ళు పరమాత్మలో లీనం అయిపోవటము అని అనుకుంటారు. కానీ పరమాత్మలో లీనం అవ్వరు, పరమాత్మ ప్రేమలో లీనమవుతారు అంటున్నారు బాబా. అందరూ పరమాత్మ ప్రియులుగా అయితే అయ్యారు, కానీ ఒకరేమో లవ్లీ పిల్లలు అంటే ప్రియమైన పిల్లలు, ఇంకొకరు లవలీనమైన పిల్లలు. అందరూ లవ్లీగా అయితే ఉన్నారు, కానీ లవలీనంగా ఎంతవరకు ఉన్నాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. లవలీనమైన పిల్లల గుర్తు వారు సదా పరమాత్మ ఆజ్ఞపై సహజంగా నడుస్తారు, ఆజ్ఞలో కూడా ఉంటారు, మరియు దేహ అభిమానము నుండి బలిహారమై కూడా ఉంటారు. ఎందుకంటే పరమాత్మ ప్రేమ ఉన్నప్పుడు బలిహారం అవ్వటం కష్టం కాదు. అన్నింటికంటే మొదటి ఆజ్ఞ యోగి భవ, పవిత్ర భవ. బాబాకు పిల్లలపై ప్రేమ ఉన్న కారణంగా పిల్లలు కష్టపడటమును తండ్రి చూడలేరు. ఎందుకంటే పిల్లలు 63 జన్మలు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఈ అలౌకిక జన్మ కష్టపడటం నుంచి ముక్తులుగా అయి అతీంద్రియ సుఖం యొక్క ఆనందాన్ని అనుభవించే జన్మ అన్నది బాబాకు తెలుసు. ప్రేమ ఉన్నప్పుడు ఆజ్ఞపైన నడవటం కష్టం అనిపించదు కదా. ఒకవేళ కష్టపడాల్సి వస్తూ ఉంది అంటే ప్రేమ యొక్క శాతం తక్కువగా ఉందని అర్థమవుతుంది. ఎక్కడో అక్కడ ప్రేమలో ఏదో ఒక లీకేజ్ అనేది ఉంటుంది. 2 విషయాల యొక్క లీకేజ్ శ్రమ పడేలాగా చేస్తుంది అంటున్నారు బాబా. మొదటిది పాత ప్రపంచం యొక్క ఆకర్షణ. ప్రపంచంలో సంబంధాలు, పదార్థాలు అన్నీ ఉన్నాయి, అన్నీ వచ్చేస్తాయి. రెండవది పాత సంస్కారాల యొక్క ఆకర్షణ. ఈ 2 లీకేజ్ ఉన్న కారణంగా ప్రేమలో లీనం అవ్వటం లేదు అంటున్నారు, కష్టం అనిపిస్తుంది. ఈ 2 లీకేజీల నుండి ముక్తిగా అయ్యానా అనేది చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. అనాదిలో కూడా, ఆదిలో కూడా మరియు అంతిమంలో కూడా శ్రేష్ఠ సంస్కారాలు ఉన్నాయి. ఈ పాత సంస్కారాలు మధ్యలోనివి, అనాదిలోవి కావు. మధ్యకాలంలోనివి కదా, ఆదిలోవి అనాదిలోవి కాదు, అంతిమంలోనివి కూడా కాదు.
బాబా సమానంగా అవ్వాలనే లక్ష్యం ఉంది అని అయితే అంటారు. బాబా మరియు దాదా ఇరువురి సమానం యొక్క సంస్కారం ఏది అని బాబా పిల్లల్ని అడుగుతూ ఉన్నారు. బాబా సదా ప్రతి ఆత్మ పట్ల ఉదార చిత్తులుగా ఉన్నారు. ప్రతి ఆత్మ పట్ల స్నేహంగా ఉంటూ గౌరవ స్వరూపంలో సహయోగిగా ఉన్నారు. అలా స్వయాన్ని కూడా మిమ్మల్ని ప్రతి ఆత్మ పట్ల సహయోగిగా అనుభవం చేస్తూ ఉన్నారా అనేది పరిశీలన చేసుకోండి అంటున్నారు బాబా. బాబా సమానంగా ఉన్నాము అంటే అలాగ ఉంటున్నామా అని పరిశీలన చేసుకోండి. బ్రహ్మా బాబా పిల్లల ప్రతి ఒక్కరి పట్ల సహయోగిగా అయ్యారు, స్నేహితుడుగా అయ్యారు. అలా సర్వులకు సదా స్నేహితులుగా మరియు సహయోగులు, దీనినే సమానంగా అవ్వటము అని అంటారు అంటున్నారు బాబా. సంస్కారాలనైతే పరివర్తన చేసుకోవటంలో కష్టం అనిపిస్తుంది. అయితే అలా కష్టపడటానికి కారణం లవ్లీగా అయ్యారు కానీ లవ్లీనం అవ్వలేదు అంటున్నారు బాబా. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని లవ్లీ పిల్లలుగా భావిస్తారు. చివరి నెంబర్లో ఉండేవారైనా కానీ తెలిసినా కూడా చివరి నెంబర్లో ఉండేవాళ్ళు అనేది తెలిసినా కూడా బాబ్దాదా ఏ పిల్లలలో అవగుణాన్ని, బలహీనతను సంకల్పంలో కూడా ధారణ చేయరు. గారాల పిల్లలు, అతి ప్రియమైన పిల్లలు, మధురాతి మధురమైన పిల్లలు అనే ఈ దృష్టి వృత్తితోనే పిల్లలను చూస్తారు. ఎందుకంటే ఇటువంటి వృత్తి మరియు శ్రేష్ఠ దృష్టి ద్వారా బలహీనులు కూడా మహావీరులుగా అయిపోతారు అనేది బాబ్దాదాకి తెలుసు. అలాగే మీ శ్రేష్ఠ వృత్తి మరియు శుభ భావన, శుభ కామనల ద్వారా ఎవరినైనా పరివర్తన చేయగలరు కదా. ప్రకృతిని కూడా పరివర్తన చేసి చూపిస్తాము అన్నది మీ ఛాలెంజ్ అయినప్పుడు మరి ఆత్మలను పరివర్తన చేయలేరా అని బాబా అడుగుతూ ఉన్నారు. కొత్త సంవత్సరంలో బ్రాహ్మణ పరివారం అందరిలో ఒకరి పట్ల మరొకరు శుభ భావన, శుభ కామనను పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇతరులను పరివర్తన చేయటంలో సహయోగిగా అవ్వండి. వారి సంస్కారంలో ఫలానా బలహీనత ఉంది అని తెలిసినా కానీ మీ స్నేహం మరియు సహయోగ శక్తి ద్వారా వారికి సహయోగులుగా అవ్వండి అంటున్నారు బాబా. ఎందుకంటే విజయమాల అనేది మీ యొక్క స్మృతి చిహ్నం. ప్రతి ఒక్క మణి మరొక మణికి సహచారి, సహయోగి. అప్పుడే కదా మాల యొక్క చిత్రం తయారైంది. అంటే ఒక పూస తర్వాత ఇంకొకటి వేసినప్పుడే మాల తయారవుతుంది. అందుకని బాబా అంటారు, మహాదానులుగా అవ్వండి, మీ గుణాలతో సహయోగిగా అవ్వండి, సహయోగులుగా తయారు చేయండి. చివరి పూస అయినా కానీ ఉన్నదైతే కోట్లలో కొద్ది మందిగా కదా. మీకు ఉన్న టైటిల్సే మాస్టర్ సర్వశక్తివంతులు అని. మరి సర్వశక్తుల యొక్క కర్తవ్యం ఏంటి? శక్తిని ఇచ్చి పుచ్చుకోవటం కదా అంటున్నారు బాబా. కొత్త సంవత్సరంలో ఒకరికొకరు కానుకలను ఇచ్చి పుచ్చుకుంటారు. అంటే ఒకరు ఇంకొకరికి బహుమతులు ఇస్తారు కదా. కనుక ఈ సంవత్సరంలో ఇతరులకు గుణాలను కానుకగా ఇవ్వండి అంటున్నారు బాబా. బలహీనులకు సహయోగం ఇవ్వటం, ఇది అవసరమైన సమయంలో కానుక ఇవ్వటంతో సమానం, అలాంటిదవుతుంది. పడిపోయిన వారిని ఇంకా కింద పడేయకండి, లేపండి, పైకి లేపండి. వీరు ఇలా, వారు అలా, ఇలా అనకండి. వీరు ప్రభువు ప్రేమకు పాత్రులైన వారు. కోట్లలో కొద్దిమంది విశేష ఆత్మలు, విజయులుగా అయ్యే ఆత్మలు అనేటటువంటి ఇటువంటి దృష్టిని పెట్టుకోండి అంటున్నారు బాబా. ఇప్పుడు వృత్తి, దృష్టి, వాయుమండలాన్ని పరివర్తన చేయండి అంటున్నారు బాబా. మా ఇష్ట దేవతలు వచ్చారు, మా పూజ్యులు వచ్చారు అని అందరి నోటి నుంచి ఈ శబ్దం వెలువడాలి. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా. వారి ఎదురు చూపులను సమాప్తం చేయండి. అంటే ప్రత్యక్షమయ్యేందుకు
ఏర్పాట్లను చేయండి అంటున్నారు బాబా. చూడండి, ఇప్పుడు ప్రకృతి కూడా ఎంత విసిగిపోతూ ఉందో, మరి ప్రకృతిని కూడా శాంతపరచండి. మీరు ప్రత్యక్షమైపోతే విశ్వశాంతి స్వతహాగానే ఏర్పడుతుంది అంటున్నారు బాబా. అచ్చా, ఈ రోజుల్లో విశ్వంలో 2 విషయాలు విశేషంగా జరుగుతున్నాయి. మొదటిది ఎక్సర్సైజ్, వ్యాయామము. రెండవది భోజనం పైన అటెన్షన్ పెట్టడం. మనస్సు యొక్క ఎక్సర్సైజ్ ఇప్పుడిప్పుడే బ్రాహ్మణుల నుంచి ఫరిస్తాలు మరియు ఫరిస్తాల నుంచి దేవతలు. ఈ మనసా డ్రిల్ను చేసేటటువంటి అభ్యాసం ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. శుద్ధమైన భోజనం మనస్సులో శుద్ధ సంకల్పాలు తీసుకురావటం. ఒకవేళ వ్యర్థమైన సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు వచ్చినట్లయితే అది మనస్సు యొక్క అశుద్ధమైన భోజనం అవుతుంది. కనుక మనస్సులో సదా శుద్ధ సంకల్పాలు అనేటటువంటివే ఉండాలి. 2 చేయటం వస్తుంది కదా, అంటే మనస్సుతో ఎక్సర్సైజ్ చేయటం, రెండవది శుద్ధ సంకల్పాల యొక్క భోజనం మనస్సు ద్వారా స్వీకరించటం. ఇవి 2 వస్తుంది కదా అని బాబా అడుగుతూ ఉన్నారు. మంచిది. నలువైపులా గల పరమాత్మ ప్రియులైన అధికారి విశేష ఆత్మలకు సదా ఒకరికొకరు సహయోగులుగా అయ్యేవారు, బాబాకు స్నేహి మరియు సహయోగి ఆత్మలకు సదా విజయులు మరియు విజయం యొక్క పతాకాన్ని విశ్వంలో వ్యాపింపచేసేవారికి, ఈ లక్ష్యమును ప్రాక్టికల్లోకి తీసుకువచ్చే విజయీ పిల్లలకు, సదా ఈ పాత ప్రపంచము మరియు పాత సంస్కారాల ఆకర్షణ నుంచి దూరంగా ఉండేవారికి, బాబా సమానమైన పిల్లలకు మనోభిరాముడైన బాబా యొక్క హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానం: మనస్సు యొక్క మౌనము ద్వారా సేవలో నూతన ఇన్వెన్షన్స్, కొత్త కొత్త పద్ధతులను కనుగొనేవారు సిద్ధి స్వరూప భవ. వరదానం యొక్క వివరణ: ఏ విధంగా ప్రారంభంలో మౌన వ్రతాన్ని పాటించినప్పుడు అందరూ ఫ్రీ అయిపోయేవారు, సమయం మిగిలేది, అలా ఇప్పుడు మనస్సు యొక్క మౌనాన్ని పాటించండి. దీని ద్వారా వ్యర్థ సంకల్పాలు కూడా రాకూడదు. ఏ విధంగా నోటి ద్వారా శబ్దం రాదో అలా వ్యర్థ సంకల్పాలు రాకుండా ఉండటం, ఇదే మనస్సు యొక్క మౌనము అంటున్నారు బాబా. అప్పుడు ఇక సమయం మిగిలిపోతుంది. మీ మనస్సు మౌనం ద్వారా సేవలో ఎటువంటి కొత్త ఇన్వెన్షన్స్ వెలువడతాయి అంటే, వాటి ద్వారా సాధనాలు తక్కువ మరియు సిద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా సైన్స్ సాధనాలు క్షణంలో విధిని ప్రాప్తి చేయిస్తాయో, అలా ఈ సైలెన్స్ సాధనాల ద్వారా క్షణంలో విధి ప్రాప్తిస్తుంది అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరైతే స్వయం సమర్పిత స్థితిలో ఉంటారో సర్వుల సహయోగం కూడా వారి ముందు సమర్పితమైపోతుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.